శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ప్రియమైన వృషభ రాశి మిత్రులారా, మీ ఇంట్లో ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ఎవరూ లేని సమయంలో కూడా ఎవరో మీతో ఉన్నట్టు, ఎవరూ తాకకపోయినా గాలి లేని సమయంలో కూడా మీ పక్కన ఏదో కదులుతున్నట్టు. వృషభ రాశి వారికి ఈరోజు మీరు వినబోయేది సాధారణ జాతకం కాదు. ఇది ఒక దివ్యమైన రహస్యం, మీ జీవితాన్ని మార్చే ఒక సంకేతం. మీ ఇంట్లో ఒక దేవత తిరుగుతుంది. వృషభ రాశి మిత్రులారా, మీరు సహజంగా భూమి తత్వానికి చెందినవారు. మీరు నిశ్శబ్దంగా ఉంటారు, కానీ మీ హృదయం ఎంతో పవిత్రం. మీరు బాధలను బయటకు చూపించరు, కానీ లోపల చాలా తట్టుకుంటారు. అందుకే దేవతలు, దేవతా శక్తులు మీ వంటి వారిని ఎంచుకుంటాయి. మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ ఇంట్లో ఉన్న ఆ దేవత ఎవరో, ఎందుకు వచ్చిందో, మీ జీవితంలో ఏమి మార్చబోతుందో తెలుసుకుంటారు. ఒక చిన్న ఊరు, ఆ ఊరిలో ఒక సాధారణ కుటుంబం. ఆ ఇంట్లో ఉన్నవారు చాలా సాధారణంగా జీవిస్తున్నారు. కానీ ఆ ఇంట్లో ఒక విచిత్రం మొదలయ్యింది. రాత్రి సమయంలో ఎవరో నడుస్తున్నట్టు శబ్దం, దీపం ఆర్పినా మళ్ళీ వెలిగిపోవడం, పూజ గదిలో పూలు ఎండిపోకుండా ఉండటం. మొదట వాళ్ళు భయపడ్డారు, కానీ కొద్ది రోజుల తర్వాత వారి జీవితంలో మార్పులు మొదలయ్యాయి. డబ్బు సమస్యలు తగ్గాయి, ఆరోగ్యం మెరుగయ్యింది, ఇంట్లో శాంతి పెరిగింది. అప్పుడు వాళ్ళు గ్రహించారు, ఇది ఏదో శక్తి కాదు, ఇది ఒక దేవత అని. ఇప్పుడు మీరు ఆలోచిస్తుంటారు, ఇది కథ, నాకు ఎలా సంబంధం ఉంటుంది అని. అక్కడే అసలు రహస్యం ఉంది. వృషభ రాశి మిత్రులారా, మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న కొన్ని పరిస్థితులు, ఒంటరితనం, ఎవరూ అర్థం చేసుకోరనే భావన, రాత్రిళ్ళు ఆలోచనలు ఎక్కువ కావడం, ఇవి సాధారణం కాదు. ఇవి ఒక సంకేతం. మీ ఇంట్లో ఒక దేవత ఉందని గుర్తించే కొన్ని సూచనలు. పూజ గదిలో అకస్మాత్తుగా సువాసన రావడం, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఒక శాంతి అనుభూతి, అనుకోకుండా సమస్యలు సర్దుకోవడం, ఎవరూ లేకపోయినా ఎవరో ఉన్నట్టు ఫీలింగ్. ఇవి భయం కాదు, ఆశీర్వాదం. వృషభ రాశి మిత్రులారా, మీరు చాలాసార్లు అనుకుంటారు, ఎందుకు నా జీవితంలో ఇన్ని కష్టాలు అని. కానీ మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, ఎక్కడ కష్టం ఎక్కువగా ఉంటుందో అక్కడే దేవతల దృష్టి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న, ఆ దేవత ఎవరు? ఆమె ఎందుకు మీ ఇంట్లోకి వచ్చింది? మీకు ఏమి చెప్పాలనుకుంటుంది అనేది తెలుసుకుందాం. వృషభ రాశి మిత్రులారా, మీ ఇంట్లో ఉన్న ఆ శక్తి సాధారణం కాదు. అది మహాలక్ష్మి తల్లి కటాక్షం, లేదా పార్వతీ అమ్మవారి అనుగ్రహం. మీ హృదయం పవిత్రంగా ఉండటం, మీరు ఎవరినీ నొప్పించకుండా జీవించడం, మీరు నిశ్శబ్దంగా సహించడం, ఈ లక్షణాలు ఉన్నవారిని దేవతలు ఎంచుకుంటారు. మీరు అడగవచ్చు, ఎందుకు నేనే అని. దానికి సమాధానం చాలా లోతైనది. మీ పూర్వజన్మ పుణ్యం, మీ కుటుంబంలో ఉన్న పాత పూజలు, మీ ఇంట్లో ఒకప్పుడు చేసిన వ్రతాలు, ఇవన్నీ కలిసి ఆ దేవతను మీ ఇంటికి తీసుకువచ్చాయి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినాలి. ఈ సంకేతాలు మీకు ఇప్పటికే కనిపించి ఉండవచ్చు. రాత్రి సమయంలో స్వల్పంగా పాదాల శబ్దం, పూజ గదిలో దీపం ఎక్కువసేపు వెలిగిపోవడం, దేవుడి ఫోటోలు ప్రకాశంగా కనిపించడం, మీకు అకస్మాత్తుగా ధైర్యం రావడం. ఇవి యాదృచ్ఛికం కాదు, ఇవి ఒక సందేశం. వృషభ రాశి మిత్రులారా, ఆ దేవత మీకు ఒక ముఖ్యమైన విషయం చెబుతుంది. మీరు ఒంటరిగా లేరు. మీరు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా మీ వెనుక ఒక దివ్య శక్తి ఉంది. మీరు పడే ప్రతి కన్నీటి చుక్కను ఆమె చూస్తుంది. మీరు చేసే ప్రతి మంచి పనిని ఆమె ఆశీర్వదిస్తుంది. ఇప్పుడు మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతుంది. ఇది సాధారణ మార్పు కాదు, ఇది దివ్యమైన మార్పు. ఆర్థికంగా ఎదుగుదల, కుటుంబంలో శాంతి, మనసుకు ప్రశాంతత. ఇప్పుడు ముఖ్యమైన విషయం, మీరు చేయవలసింది చాలా సింపుల్. ప్రతి శుక్రవారం ఒక దీపాన్ని వెలిగించండి, లక్ష్మీదేవికి పూలు సమర్పించండి, అంతే. కానీ అది హృదయపూర్వకంగా చేయాలి. ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే దేవత ఒకసారి సంకేతం ఇస్తుంది, 2 సార్లు గుర్తు చేస్తుంది, 3వసారి మౌనంగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు అసలు విషయం, ఆమె ఎప్పుడు వస్తుంది, మీరు ఎలా చూడగలరు అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మీరు తెలుసుకున్నది ఒక సంకేతం మాత్రమే. ఇప్పుడు మీరు తెలుసుకోబోయేది ఆ దేవతను అనుభవించే మార్గం. వృషభ రాశి మిత్రులారా, దేవతలు ఎప్పుడూ కనిపించేలా రావు, కానీ కొన్ని ప్రత్యేక సమయాల్లో ఆమె ఉనికి చాలా బలంగా ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం, ఉదయం 4 నుంచి 6 మధ్య, సాయంత్రం సంధ్యా సమయంలోనూ,
శుక్రవారం రాత్రి. ఈ సమయాల్లో మీరు గమనిస్తే మీకు ఒక విచిత్రమైన శాంతి, ఒక మృదువైన శక్తి అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఈ సంకేతాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా గాలి తాకినట్టు ఫీలింగ్ కలుగుతుంది. పూజ గదిలో దీపం జ్వాల ఒక్కసారిగా పెరుగుతుంది. మీ పేరు పిలిచినట్టుగా అనిపిస్తుంది. మీకు తెలియకుండా కళ్ళల్లో నీళ్లు రావడం మొదలవుతుంది. ఇవి భయపడవలసింది కాదు. ఇవి దేవత దగ్గరగా ఉన్న సంకేతాలు అని చెప్పాలి. రహస్య మంత్రం. ఇప్పుడు మీరు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం. ఈ మంత్రం మీకు ఆ దేవతతో కనెక్షన్ పెంచుతుంది. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మే నమః అనే ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం 11 సార్లు, శుక్రవారం 21 సార్లు జపించండి. వృషభ రాశి మిత్రులారా, ఈ మంత్రం కేవలం పదాలు కాదు, ఇది ఒక శక్తి. మీ ఇంట్లో ఉన్న ఆ దేవతతో మీరు కనెక్ట్ అవుతారు. మీ మనసులో ఉన్న భయాలు తొలగిపోతాయి. మీ జీవితంలో మార్పులు వేగంగా వస్తాయి. మీరు ఈ మంత్రం జపించడం ప్రారంభిస్తే కొన్ని రోజుల తర్వాత మీకు ఒక విచిత్రమైన ఆనందం వస్తుంది. మీ ఆలోచనలు క్లియర్ అవుతాయి. మీ ఇంట్లో వాతావరణం మారుతుంది. ఇదే ఆ దేవత ఆశీర్వాదం. ఈ మంత్రాన్ని సరదాగా చేయకండి. ఇది ఒక పవిత్రమైన సాధన. మీరు నిజమైన భక్తితో చేస్తేనే ఫలితం వస్తుంది. ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. ఆ దేవత మీ జీవితంలో ఏ మార్పు తీసుకురాబోతుంది? మీ భవిష్యత్తు ఎలా మారుతుంది? ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మీరు తెలుసుకున్నది ఆ దేవత ఉనికి, ఆమె సంకేతాలు, ఆమెతో మీ కనెక్షన్. ఇప్పుడు తెలుసుకోబోయేది ఆమె మీ జీవితంలో తీసుకురాబోయే అద్భుత మార్పులు. ఆర్థిక మార్పులు. వృషభ రాశి మిత్రులారా, మీరు చాలాసార్లు డబ్బు సమస్యలతో బాధపడతారు. ఎంత కష్టపడినా సేవింగ్స్ ఉండవు. కానీ ఇప్పుడు అనుకోకుండా డబ్బు వచ్చే అవకాశాలు, పాత బాకీలు తిరిగి రావడం, కొత్త అవకాశాలు రావడం, ఇది యాదృచ్ఛికం కాదు. ఇది ఆ దేవత ఆశీర్వాదం. కుటుంబంలో శాంతి. ఇప్పటి వరకు చిన్న చిన్న విషయాలకు గొడవలు, అర్థం కాని దూరాలు. కానీ ఇప్పుడు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది. మాటలు సాఫ్ట్ అవుతాయి. ఇంట్లో శాంతి వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్యంలో మార్పులు. వృషభ రాశి మిత్రులారా, మీరు లోపలగా చాలా స్ట్రెస్ తీసుకుంటారు. కానీ ఈ దివ్య శక్తి ప్రభావంతో మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. నిద్ర బాగా పడుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. అదృష్టం మెల్లగా మిమ్మల్ని చేరుతుంది. ముందు మీరు అనుకునేవారు, ఎందుకు నా దగ్గరే సమస్యలు వస్తాయి అని. కానీ ఇప్పుడు అదే మీరు అంటారు, ఇలా అన్నీ సరిగ్గా అవుతున్నాయేంటి అని. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఆ దేవత ఎప్పుడూ మీ ఇంట్లో ఉండదు. ఆమె వస్తుంది, తన పని పూర్తి చేస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళే ముందు ఒక పెద్ద సంకేతం ఇస్తుంది. అది ఏమిటంటే, ఒక పెద్ద మంచి వార్త, ఒక సమస్య అకస్మాత్తుగా సాల్వ్ అవ్వడం, మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. అదే ఆమె చివరి ఆశీర్వాదం. వృషభ రాశి మిత్రులారా, మీరు అనుకున్న దానికంటే మీరు చాలా ప్రత్యేకం. దేవతలు అందరినీ ఎంచుకోవు, కానీ మిమ్మల్ని ఎంచుకున్నాయి. ఇప్పుడు చివరి ప్రశ్న. ఆమె వెళ్లకుండా ఉండాలంటే ఏమి చేయాలి? ఆమె ఆశీర్వాదం ఎప్పటికీ మీతో ఉండాలంటే ఏమి చేయాలి అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మీరు తెలుసుకున్నది ఒక దివ్యమైన ప్రయాణం. ఇప్పుడు మీరు తెలుసుకోబోయేది ఆ దేవతను ఎప్పటికీ మీ జీవితంలో ఉంచే మార్గం. వృషభ రాశి మిత్రులారా, దేవతలు ఒక చోట ఉండటానికి ఒకటే కారణం: శుద్ధమైన మనస్సు. మీ ఇంట్లో ఎంత పెద్ద పూజలు చేసినా, ఎంత ఖరీదైన నైవేద్యం పెట్టినా, మీ హృదయం పవిత్రంగా లేకపోతే ఆమె ఉండదు. మీరు ఈ 3 విషయాలు పాటిస్తే ఆ దేవత మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. మొదటిగా, మాటల్లో మంచితనం. ఎవరిని బాధ పెట్టే మాటలు మాట్లాడకండి. మీ మాటల్లో దయ ఉండాలి. 2, ఇంట్లో పవిత్రత. ప్రతిరోజు ఒక చిన్న దీపాన్ని వెలిగించండి. పూజ గది శుభ్రంగా ఉంచండి. 3, హృదయంలో భక్తి. మీరు ఏ దేవుడిని నమ్మినా నిజంగా నమ్మండి. కేవలం ఫలితం కోసం కాదు, ప్రేమతో ప్రార్థించండి. దేవత స్థిరపడే లక్షణాలు. మీరు ఈ నియమాలు పాటిస్తే కొన్ని రోజుల తర్వాత మీ ఇంట్లో ఒక శాంతి స్థిరపడుతుంది. మీకు ఎప్పుడూ భయం ఉండదు. మీకు ఒక దివ్యమైన రక్షణ ఫీలింగ్ వస్తుంది. ఇదే దేవత స్థిర నివాసం అని చెప్పాలి. మీ ఇంట్లో దేవత ఉంటే మీ జీవితం సాధారణంగా ఉండదు. మీరు ఎక్కడ పడిపోయినా ఆమె మిమ్మల్ని లేపుతుంది. వృషభ రాశి మిత్రులారా, మీరు ఈ వీడియో చూడటం యాదృచ్ఛికం కాదు. ఇది ఒక సంకేతం. ఆ దేవత మీకు చెప్పాలనుకుంటుంది,
నువ్వు ఒంటరిగా లేవు, నేను నీతో ఉన్నాను అని. ఈ రోజు నుంచి మీ ఇంట్లో జరిగే ప్రతి చిన్న మార్పును గమనించండి. ఎందుకంటే మీ ఇంట్లో ఒక దేవత తిరుగుతుంది. ఓం నమ శివాయ. ఓం శాంతి. ఈ వీడియో మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.